రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు, ఫ్యాన్స్ అవి ఆహా, ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చుని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలిసిన సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఇయ్యి. ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. హ్, ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్, ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులు తోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి వెళ్ళండి.